చేపలు కడుగుతాన్నా ఇక ఉప్పు వస్తాను ఉప్పు వేసి మంచిగా ఉప్పు వేసి రాసి కడగాలి చేపల ఇట్లా ఇట్లా కడిగితే మంచిగా ఉంటాయి చేపలు. ఇక ధనియాలు, ఇగో మెంతులు, జీలకర్ర, సాజీర, ఇగో చెక్క, ఇగో లవంగాలు ఈ చేపల కూరలకు వేయాలి. ఇప్పుడు ఇగో ఉల్లిగడ్డ ఉడికింది మంచిగా ఉడకబెట్టిన పొయ్యి విన. ఇగో మెంతులు వేస్తానా మెంతులు కొద్దిగా వేగినాక ఇంకో జీలకర్ర పోయాలి కొద్దిగా, ఇక ధనియాలు పోయాలి కొద్దిగా కొంచెం వేయించుతాను మంచిగా ఉంటాయి. ఇక పచ్చి చేసుకుంటే ఇగో పసుపు ఎత్తన్నా చేపలల్లా, కారపొడి ఎత్తన్నా, ఉప్పు ఎత్తన్నా, చింతపులుసు పోత్తన్నా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెడితే మంచిగా ఉంటుంది చేపల కూర. కోసేపు అయినా అర్ధగంట ఆగినాక వండుకోవాలి. ఉల్లిగడ్డలు వేసిన ఇలా కూరలు అయ్యో పోన్లే ఉల్లిగడ్డలు వేసిన. ఇక అల్లం వెల్లిపాయ ముద్ద, ఇక కారపొడి ఎత్తన్నా, చింతపండు పులుసు వస్తన్నా, ఇగో ముక్కలు ఎత్తన్నా ఇంట్లో చేప ముక్కలు ఎత్తన్నా కూర. చేపల కూర రెడీ అయింది.